హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మేఘానిమాని. నిన్న ADHD అనే పిల్లల్లో ఉండే ఒక కండిషన్ గురించి వీడియో చేశాను. కొంతమంది పేరెంట్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయమని కమెంట్ చేశారు. ఇవాళ మనం ADHDలో ఉన్న రకాలేంటి, కొంతమంది పిల్లలు ఒకలా ఇంకొంతమంది ఇంకోలా ఎందుకుంటారు మనం ఇందులో చూద్దాం. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్, అంటే శ్రద్ధ పెట్టలేరు. హైపర్ యాక్టివిటీ, ఒక చోట కుదురుగా ఉండలేరు. ఎంతవరకు అంటే అది వాళ్ళ డైలీ లైఫ్లో ప్రాబ్లం అయినప్పుడు. నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు ఎంతో కొంత విసుగు, ఎంతో కొంత అసహనం అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. కానీ అది మన లైఫ్లో, చదువులో, రిలేషన్షిప్స్లో, మనం రోజు చేసే పనుల్లో మన మూడ్స్ అండ్ విసుగులు, చిరాకులు అడ్డుపడిపోతుంటే, అయితే పిల్లలు స్కూల్లో కంప్లైంట్స్ బాగా వస్తుంటే, ఇలాంటప్పుడు మనం ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, తప్పులేదు. ఇప్పుడు ఇందులో ఉండే టైప్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ వన్ అనేది క్లాసిక్ ADHD. క్లాసిక్ ADHD అంటే హైపర్ యాక్టివిటీ. వాళ్ళు ఒక దాని మీద శ్రద్ధ పెట్టలేరు, తొందరగా డిస్టర్బ్ అయిపోతారు, ఒక పద్ధతిగా ఆర్గనైజ్డ్గా ఉండరు. దే ఆర్ డిస్ట్రాక్టెడ్, డిస్ఆర్గనైజ్డ్, కాంట్ ఫోకస్. ఆ తర్వాత ఇరిటబిలిటీ, చాలా తొందరగా చిరాకు వస్తుంది. అండ్ వీళ్ళకి హైపర్ యాక్టివిటీ అంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా, అంటే ఇలా కాళ్ళు చేతులు ఇలా అనుకోవడము, ఒక 10 minutes కూర్చోవడం అనేది వాళ్ళకి చాలా కష్టం. సో ఇది క్లాసిక్ ADHD. ఇన్అటెంటివ్ అంటే మనం చెప్తున్నా కూడా వాళ్ళ బ్రెయిన్లో ఉన్న ఆ థాటే తప్ప మనం చెప్పేది వాళ్ళకి ఒక్కొక్కసారి ఎక్కదు. ఏంటి నేను చెప్పిన నీకు అర్థం కావట్లేదా, చెప్పిన బుర్రకెక్కదా అని అంటాం కదా, ఆ టైప్ అనమాట. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత వీళ్ళకు కూడా, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పిన అర్థం చేసుకోలేకపోవడం, అలానే ఒక చోట శ్రద్ధ పెట్టలేకపోవడం, తొందరగా డిస్ట్రాక్ట్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే వీళ్ళలో హైపర్ యాక్టివిటీ ఉండదు. చాలా మటుకు ఇది గర్ల్స్లో ఉంటుంది. ఇంకొక ADHD ఏంటంటే థర్డ్ వన్, ఓవర్ ఫోకస్డ్ ADHD. ఐ థింక్ ఇది నాకు కూడా ఉంది. ఎందుకంటే ఎవరన్నా నేను ఒక పని చేస్తుంటే నేను ఎంత ఫోకస్డ్గా ఉంటానంటే, నన్ను ఎవరన్నా పిలిచినా 4 సార్లు డిస్టర్బ్ చేసినా నాకు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే నా బ్రెయిన్ ఒక పనిలో ఉంటే అందులోనే ఉంటుంది, మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళదు. ఎంతవరకు అంటే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఈ గేర్ ఇంటి పక్కన చిరాగ్గా ఉత్తిన డిస్టర్బెన్స్గా ఉంది, ఇంత డిస్టర్బెన్స్తో నేను చేయలేను, నేను ఓన్లీ స్టీరింగే తిప్పుతాను అన్న లెవెల్కి వచ్చి నేను కార్ డ్రైవింగ్ నేర్చుకొని సగం మానేశాను. చాలా రిజిడ్గా, చాలా మొండిగా అనిపిస్తారు, కానీ కాదు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అంత తొందరగా స్విచ్ అవ్వదు. కొంతమంది ఇది 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 అది 10 రకాలు చేసేస్తూ ఉంటారు. బట్ దిస్ ఇస్ కాల్డ్ ఓవర్ ఫోకస్డ్ ADHD. అంటే చేస్తారు అన్నీ, కానీ ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి సడన్గా షిఫ్ట్ అవ్వడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం కింద అనిపిస్తుంది. ఫోర్త్ టైప్ ఏంటంటే లింబిక్ ADHD. అంటే వీళ్ళకి ఇరిటబిలిటీ, వీటితో పాటు కొంచెం నెగటివ్ థింకింగ్ అండ్ డిప్రెషన్ ఉంటుంది. వాళ్ళకి ఒక గ్లాస్లో ఎప్పుడు హాఫ్ ఖాళీగా ఉన్న నీళ్ళే కనబడతాయి. అరే పాజిటివ్గా చూద్దాము, ఒక గ్లాస్లో హాఫ్ వాటర్ ఉంది అని అనిపించదు. కొంతమంది పిల్లలు చూడండి, మీరు ఎన్ని ఇవ్వండి వాళ్ళు నెగిటివ్గానే మాట్లాడతారు. సో దీన్ని లింబిక్ ADHD అంటారనమాట. ఇంకొక టైప్ ఆఫ్ ADHD ఏంటంటే రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే వాళ్ళ బ్రెయిన్ మొత్తము యాక్టివ్గా ఉంటుంది, అంటే వాళ్ళ బ్రెయిన్ అలా నడిచిపోతూనే ఉంటుంది వాళ్ళ ప్రమేయం లేకుండా. అంత నాయిస్ ఉంటుందో ఆలోచించండి. అంటే ఒక 100 ఏరోప్లేన్లు అలా బ్రెయిన్లో వెళ్తూ ఉంటాయి. దాని మీద మీరు ఏ ఒక్క విషయం చెప్పినా, లేదా వాళ్ళు అదేంటి ఫుల్గా కోపం రావచ్చు, లేదా అసలు ఆల్రెడీ ఆ నాయిస్లో మనం చెప్పింది పట్టించుకోకపోవచ్చు. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. ఇంకొక ADHD టైప్ ఏంటంటే యాంగ్షియస్ ADHD. వీళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ, కానీ డిజార్గనైజ్డ్గా ఉంటారు. సో పాపం టెన్షన్ పడతారు, కానీ అక్కడ పని అంత అవుట్పుట్ ఉండదు. ఇలాంటి ఏ డిజార్డర్స్కైనా బ్రీదింగ్ అండ్ యోగా, మెడిటేషన్ డెఫినెట్గా పనిచేస్తుంది. అయితే పిల్లలతో ఇది చేయించడం కొంచెం ఈజీ కాదు, కానీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేసుకోవాలండి. అసలు ఇన్ని రకాల బ్రెయిన్స్, రకరకాల మెంటాలిటీస్ ఉంటాయని తెలిసే బహుశా మన వాళ్ళు అందరికీ యోగా చేయాలి, అందరూ ప్రాణాయామం చేయాలని పెట్టి ఉంటారు. నాకు ఇప్పుడు సైకాలజీ చదివిన తర్వాత అది అనిపిస్తుంది. అండ్ అది ఇమ్మీడియట్గా మీకు ఎఫెక్ట్ తెలియదు, ఇమ్మీడియట్గా మ్యాజిక్ జరగదు. కానీ మీరు ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ చేసిన తర్వాత డెఫినెట్గా బ్రెయిన్ చాలా చాలా బెటర్గా మేనేజ్ అవుతుంది. ఇది మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో పిల్లలకి నచ్చినా నచ్చకపోయినా, ఇప్పుడు బోల్డ్ అన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి, ఆశ్రమ్స్ ఉన్నాయి. హాలిడేస్ వచ్చినప్పుడు అక్కడ చిన్న చిన్న యోగా కోర్సెస్లో వేయండి పిల్లల్ని. మీరు కూడా జాయిన్ అవ్వండి. వాళ్ళకి ఇది ఒక లైఫ్ స్టైల్గా అలవాటు చేయండి. ఎందుకంటే ఇన్ని రకాలైన వాటికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే డీప్ బ్రీదింగ్ అండ్ ప్రాణాయామం అండ్ యోగా. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్న పిల్లల్ని తిడితే లాభం లేదండి, అది ఇంకా ప్రాబ్లమ్ని అగ్రివేట్ చేస్తుంది. వాళ్ళు ఇంకా ఇరిటేట్ అవుతారు, ఇంకా ఇంపల్సివ్ అవుతారు. వాళ్ళని సపోర్ట్ చేయాలి, కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడము,
వాళ్ళని సపోర్ట్ చేయడమే సొల్యూషన్. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. ఫర్ మోర్ సచ్ హెల్ప్ఫుల్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.